ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్. అయినా సరే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కడుపు మంటతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన పాపపు పనుల వల్లే సిట్ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుందన్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్. 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజలం మేమే మంత్రులమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యం ఉంటారు. అరే అధికారం మొత్తం మీ చేతిలో ఉంది ఆయన. మీరు తప్పుడు గోగుల మీద కేసు పెట్టి ఒక ఎఫ్ఐఆర్ చేసి అభియోగం మోపి మీరు సిట్ ద్వారా నోటీస్ ఇచ్చినట్టయితే మీరు చట్టపరంగా యథార్థ వాస్తవాలు కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఐ ద్వారా మా మీద చర్యలు తీసుకోండి. మా ప్రభుత్వం మీద వేధింపు చర్యలు చేస్తున్నది. అరే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి నేను రాజును, నేను ఫామ్ హౌస్కి పరిమితమైతా, నాకంటే గొప్ప ఉండేవాడు, ప్రజాభవన్ కట్టుకుంటా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసారంగా ప్రజాపాలన ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా పాలన అందించి ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే 2 సంవత్సరాల లోపల ఇంత ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నారు? చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతాను. ఇక నోటికి ఏది పడితే అదే మాట్లాడితే ప్రజలే అన్ని గమనిస్తాం. ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ బుద్ధి చెప్పడం